హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మీ ఇన్బాక్స్లోకి వచ్చే ఈమెయిల్స్లో ఏది స్పామ్, ఏది కాదని మీ ఫోన్ ఎలా కనిపెడుతుంది? లేదా బ్యాంక్కి లోన్ కోసం వెళ్తే వాళ్ళు మీ అప్లికేషన్ను ఓకే చేస్తారా లేక రిజెక్ట్ చేస్తారా అని ఎలా డిసైడ్ చేస్తారు? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే డేటా మైనింగ్లో ఉండే క్లాసిఫికేషన్ అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. ఈరోజు మనం దాని గురించే, అంటే దాని వెనుకున్న అల్గారిథమ్స్ గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ఫస్ట్ అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత డెసిషన్ ట్రీస్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. అక్కడ నుంచి ప్రాబబిలిటీ, ప్రాక్సిమిటీ క్లాసిఫైయర్స్ గురించి తెలుసుకుని కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా టచ్ చేసి ఫైనల్గా ఇన్నింట్లో మీ పనికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ అసలు డేటా క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అంటే డేటాను కేటగిరీలుగా ఎలా విభజిస్తారు చూద్దాం. చూడండి, క్లాసిఫికేషన్ అంటే చాలా సింపుల్. మన దగ్గర ఉన్న డేటాని మనం ముందే అనుకున్న కొన్ని గ్రూప్స్లోకి సర్దడం అన్నమాట. ఓ మాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మెన్స్ వేర్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అని సెక్షన్స్ ఉంటాయి కదా. అవే మన ప్రీడిఫైన్డ్ కేటగిరీస్. ఇప్పుడు ఒక కొత్త టీషర్ట్ స్టాక్ వస్తే సిస్టమ్ ఏం చేస్తుందంటే దాని సైజు, స్టైల్ చూసి ఓకే ఇది మెన్స్ వేర్ సెక్షన్కి వెళ్ళాలి అని డిసైడ్ చేస్తుంది. అదే క్లాసిఫికేషన్. దీనివల్ల లాభం ఏంటంటే డేటాని ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన దాన్ని వెతకడం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. చాలామంది క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ వాటి మధ్య తేడా చాలా సింపుల్ అండి. క్లాసిఫికేషన్ ఎప్పుడు ఏది లేదా ఏ కేటగిరీ అనే ప్రశ్నకు జవాబిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ పాస్ అవుతాడా లేక ఫెయిల్ అవుతాడా, ఇది క్లాసిఫికేషన్. అదే ప్రెడిక్షన్ అయితే ఇంత అనే ప్రశ్నకు జవాబిస్తుంది. అంటే ఒక కంప్యూటర్ ఖరీదు అంతుండొచ్చు, 50,000, 60,000. సో ఒకటి కేటగిరీ, ఇంకొకటి ఒక నంబర్, అంతే తేడా. రైట్, ఇక మన టూల్ కిట్లోని మొదటి ఆయుధాన్ని చూద్దాం. డెసిషన్ ట్రీస్. పేర్లోనే ఉంది కదా, ఒక చెట్టులా దాని కొమ్మల్లాంటి స్ట్రక్చర్ని వాడుకుని ఇవి డెసిషన్స్ తీసుకుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పదండి చూద్దాం. సో డెసిషన్ ట్రీ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్. అంటే దానికి మనం ముందే కొంత డేటా ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం. దీని బ్యూటీ ఏంటంటే ఇది అచ్చం మనం మనుషులుగా ఎలా ఆలోచిస్తామో అలానే పనిచేస్తుంది. అంటే ఒకవేళ ఇలా అయితే అప్పుడేంటి, ఒకవేళ అలా కాకపోతే అప్పుడేం చేయాలి, ఇలాంటి ఇఫ్ దెన్ క్వశ్చన్స్ వేసుకుంటూ ఒక ఫైనల్ ఆన్సర్కి వస్తుంది. అందుకే ఇది తీసుకున్న డెసిషన్ ఎందుకలా తీసుకుందో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక డెసిషన్ ట్రీని కట్టడం అంటే అచ్చం ఒక ఫ్లోచార్ట్ గీసినట్టే. దీనికి స్టార్టింగ్ పాయింట్ రూట్ నోడ్. ఇదే మన మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఉదాహరణకి వాతావరణం ఎలా ఉంది అనేది మన రూట్ నోడ్ అనుకుందాం. ఓకే, వాతావరణం ఎలా ఉంది అని అడిగాం కదా, దానికి జవాబులేమొస్తాయి? ఎండగా ఉంది, వర్షం పడుతోంది, మబ్బుగా ఉంది అని రావచ్చు. ప్రతి ఆన్సర్ ఒక బ్రాంచ్లాగా విడిపోయి మనల్ని మరో ప్రశ్నకు తీసుకెళ్తోంది. ఈ మధ్యలో వచ్చే ప్రశ్నలేనే ఇంటర్నల్ నోడ్స్ అంటాం. అంటే వాతావరణం ఎండగా ఉంటే మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, గాలిలో తేమెలా ఉంది, ఇలా అనమాట. ఇలా ప్రశ్నలు, జవాబులతో సాగే ప్రయాణం ఫైనల్గా ఒకచోట ఆగుతుంది. అదే లీఫ్ నోడ్. ఈ లీఫ్ నోడ్ మనకు ఫైనల్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంటే బయట ఆడుకోవచ్చు లేదా వద్దు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఒక డౌట్ రావాలి. మనం మొదటి ప్రశ్నగా వాతావరణం గురించే ఎందుకు అడగాలి? తేమ గురించి కానీ గాలి గురించి కానీ అడగొచ్చు కదా. అక్కడే అసలు లాజిక్ ఉంది. దాన్ని ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటారు. సింపుల్గా చెప్తాను. మీ దగ్గర ఒక బాక్స్లో రకరకాల రంగుల గోళీలన్నీ కలిపేశారనుకోండి, అదొక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. దాన్ని హై ఎంట్రోపీ అంటాం. ఇప్పుడు మీరు ఏ ఒక్క ప్రశ్న అడిగితే ఆ గందరగోళం చాలా వరకు తగ్గిపోతుందో, అంటే ఏ ప్రశ్న అయితే మనకు మ్యాక్సిమం క్లారిటీ ఇస్తుందో దాన్నే డెసిషన్ ట్రీ మొదటి ప్రశ్నగా ఎంచుకుంటుంది. ఈ కాన్సెప్ట్నే ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటారు. సరే, డెసిషన్ ట్రీస్ గురించి చూశాం కదా, ఇప్పుడు కొన్ని వేరే రకం క్లాసిఫైయర్స్ని చూద్దాం. వీటి లాజిక్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి ప్రాబబిలిటీ, అంటే సంభావ్యత మీద పనిచేస్తే, ఇంకొకటి పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకుంటుంది. చూద్దాం. ఫస్ట్ది నెయివ్ బేస్ క్లాసిఫైయర్. ఇది మొత్తం ప్రాబబిలిటీస్ మీద నడుస్తుంది. బేస్ థీరం అనే ఒక ఫేమస్ ఫార్ములాను వాడుకుంటుంది. దీనికి నెయివ్ అంటే అమాయకమైన అని పేరు ఎందుకొచ్చిందంటే ఇది ఒక చిన్న అజంప్షన్ చేసుకుంటుంది. ఏంటంటే ఒక వస్తువు యొక్క ఫీచర్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా భావిస్తుంది. ఈ అమాయకమైన అజంప్షన్ వల్ల ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా స్పామ్ ఫిల్టర్స్ లాంటి టెక్స్ట్ క్లాసిఫికేషన్ పనులకు ఇది అద్భుతంగా సెట్ అవుతుంది.
ఈ బేస్ థీరం ఫార్ములా చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దాని ఐడియా చాలా సింపుల్. మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక కొత్త విషయం జరగడానికి ఎంత ఛాన్స్ ఉందో అప్డేట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సింపుల్గా మీకొక ఈమెయిల్ వచ్చింది. అందులో ఆఫర్, ఫ్రీ, బై నౌ లాంటి పదాలున్నాయి. సో ఈ పదాలున్నాయి కాబట్టి ఈ ఈమెయిల్ స్పామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని లెక్కించడానికి ఈ థీరం భలే ఉపయోగపడుతుంది. ఓకే, మన నెక్స్ట్ టూల్ పేరు KNN అంటే కే నియరెస్ట్ నైబర్. దీని ముద్దుగా లేజీ లెర్నర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ముందుగా ఎలాంటి హోంవర్క్ చేయదు, డెసిషన్ ట్రీలాగా ఒక మోడల్ని కట్టి రెడీగా పెట్టుకోదు. ఎప్పుడైతే ఒక కొత్త డేటా పాయింట్ వస్తుందో అప్పుడు మాత్రమే నిద్రలేచి పని మొదలు పెడుతుంది. ఏం చేస్తుందంటే ఆ కొత్త పాయింట్కి దగ్గరగా ఉన్న కే నైబర్స్ని చూస్తుంది. ఆ నైబర్స్లో ఎక్కువ మంది ఏ గ్రూప్కి చెందిన వాళ్ళో చూసి ఓకే నువ్వు కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళిపో అని చెప్పేస్తుంది. సింపుల్. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. కొన్ని బ్లూ స్క్వేర్స్ ఉన్నాయి, కొన్ని గ్రీన్ సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా మధ్యలో ఒక యెల్లో స్టార్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, KNN అల్గారిథం ప్రకారం ఈ స్టార్ బ్లూ స్క్వేర్స్ గ్రూప్లోకి వెళ్తుందా లేక గ్రీన్ సర్కిల్స్ గ్రూప్లోకా? జస్ట్ గెస్ చేయండి. ఆన్సర్ ఏంటంటే అది మనం తీసుకునే కే వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం k=3 అనుకుందాం. అంటే ఆ స్టార్కి అత్యంత దగ్గరగా ఉన్న ముగ్గురు నైబర్స్ని చూద్దాం. చూస్తే 2 బ్లూ స్క్వేర్స్, ఒక గ్రీన్ సర్కిల్ ఉన్నాయి. మెజారిటీ ఎవరిది? బ్లూ స్క్వేర్స్ది. సో మన కొత్త స్టార్ కూడా బ్లూ స్క్వేర్ గ్రూప్కే చెందిందని డిసైడ్ చేసేస్తాం. చాలా సింపుల్ కదా? రైట్, ఇప్పటిదాకా చూసినవి కాస్త సింపుల్ టూల్స్. ఇప్పుడు మనం కొన్ని అడ్వాన్స్డ్ ఇంకా పవర్ఫుల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలవు. మన లిస్ట్లో నెక్స్ట్ది సపోర్ట్ వెక్టర్ మెషీన్, షార్ట్గా SVM. దీన్ని మనం ఒక స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ గార్డ్లా ఊహించుకోవచ్చు. 2 దేశాల మధ్య బార్డర్ గీయాలంటే చాలా రకాలుగా గీయొచ్చు. కానీ ఈ SVM ఏం చేస్తుందంటే 2 దేశాలకు మధ్యలో వీలైనంత ఎక్కువ ఖాళీ ఉండేలా బెస్ట్ పాసిబుల్ బార్డర్ని గీస్తుంది. ఈ బార్డర్నే మనం హైపర్ ప్లేన్ అంటాం. ఆ 2 వైపులా ఉన్న ఖాళీ ప్రదేశాన్నే మార్జిన్ అంటాం. SVM గోల్ ఏంటంటే ఈ మార్జిన్ని మ్యాక్సిమైజ్ చేయడం. ఈ ఇమేజ్లో చూడండి, మధ్యలో గీసిన లైనే మన హైపర్ ప్లేన్, అదే మన బార్డర్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? ఈ బార్డర్ లైన్ ఎక్కడుండాలి అనేది దానికి అతి దగ్గరగా ఉన్న కొన్ని పాయింట్స్ మాత్రమే డిసైడ్ చేస్తున్నాయి. ఆ పాయింట్స్నే సపోర్ట్ వెక్టర్స్ అంటాం. అంటే మిగతా దూరంగా ఉన్న పాయింట్స్ని మనం తీసేసినా సరే ఈ బార్డర్ లైన్ అస్సలు మారదు. సో మొత్తం బార్డర్ని డిఫైన్ చేసేది ఈ కీ ప్లేయర్స్, ఈ సపోర్ట్ వెక్టర్స్ మాత్రమే. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా నేర్చుకుంటాయో చూద్దాం. ఆ నేర్చుకునే ప్రాసెస్నే బ్యాక్ ప్రాపగేషన్ అంటారు. ఇది అచ్చం మనం చిన్నప్పుడు తప్పులు చేసి నేర్చుకోవడం లాంటిదే. ఒక న్యూరల్ నెట్వర్క్ ఒక ఆన్సర్ చెప్పినప్పుడు మనం నువ్వు చెప్పింది ఇంత తప్పు అని దానికి చెప్తాం. అప్పుడు బ్యాక్ ప్రాపగేషన్ ఏం చేస్తుందంటే ఆ తప్పు ఇన్ఫర్మేషన్ని వెనక్కి తీసుకెళ్లి నెట్వర్క్లో ఉన్న ప్రతి కనెక్షన్ని కొద్ది కొద్దిగా మారుస్తుంది. ఇలా కాదు, ఇలా చేయాలి అని దానికదే సర్ది చెప్పుకుంటుంది. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఒక సైకిల్ లాగా నడుస్తుంది. స్టెప్ 1, నెట్వర్క్ ముందుకొచ్చి ఒక గెస్ చేస్తుంది. దాన్నే ఫార్వర్డ్ పాస్ అంటాం. స్టెప్ 2, మనం ఆ గెస్ ఎంత రాంగో చెక్ చేస్తాం. అదే ఎర్రర్ క్యాల్కులేషన్. స్టెప్ 3, అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ని వెనక్కి పంపిస్తాం. అదే బ్యాక్వర్డ్ పాస్. స్టెప్ 4, ఆ ఇన్ఫర్మేషన్తో నెట్వర్క్లోని కనెక్షన్స్ బలాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాం. స్టెప్ 5, మళ్ళీ మొదట్నుంచి ఇదే సైకిల్ని వేల సార్లు, కొన్నిసార్లు లక్షల సార్లు రిపీట్ చేస్తాం. అలా చేస్తూ ఉంటే నెట్వర్క్ నెమ్మదిగా తన తప్పుల్ని తగ్గించుకుని ఫైనల్గా పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వటం నేర్చుకుంటుంది. వావ్! మన టూల్ బాక్స్లో ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి కదా. డెసిషన్ ట్రీ, KNN, SVM. మరి ఇన్నింటిలో మన ప్రాజెక్ట్కి ఏది బెస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తాం? అక్కడే మనకు మోడల్ ఇవాల్యుయేషన్ హెల్ప్ చేస్తుంది. అంటే మనం కట్టిన మోడల్స్కి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టడం లాంటిది. ఏ మోడల్ టాపరో మనం కనిపెట్టొచ్చు. ఓకే, ఫైనల్గా ఒక క్విక్ సమ్మరీ. మీ ప్రాజెక్ట్కి ఏది వాడాలి? చూడండి, మీ మోడల్ ఎందుకొక డెసిషన్ తీసుకుందో అందరికీ ఈజీగా అర్థం కావాలనుకుంటే డెసిషన్ ట్రీ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఈమెయిల్స్ లేదా టెక్స్ట్ డేటాతో పనిచేస్తుంటే కళ్ళు మూసుకుని నేవ్ బేస్ వాడొచ్చు. మీ ప్రాబ్లం సింపుల్గా, డేటా క్లియర్గా ఉంటే KNN ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. అదే మీ దగ్గర చాలా ఫీచర్స్ ఉన్న హై డైమెన్షనల్ డేటా ఉంటే SVM చాలా పవర్ఫుల్. ఇక ఫైనల్గా ఇమేజెస్, వీడియోస్ లాంటి చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్తో పనిచేయాలంటే మాత్రం న్యూరల్ నెట్వర్క్స్ వాడే బ్యాక్ ప్రాపగేషన్కి మించింది లేదు. సో ఇప్పుడు ఈ పవర్ఫుల్ క్లాసిఫికేషన్ టూల్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. మరి వీటితో మీరు ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనుకుంటున్నారు? డాక్టర్లకు జబ్బులను త్వరగా గుర్తించడంలో హెల్ప్ చేస్తారా? లేక కంపెనీలకు వాళ్ల కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడంలో సహాయం చేస్తారా? ఈ నాలెడ్జ్తో మనం సాల్వ్ చేయగల రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి ఆలోచించండి. ఈ అనాలిసిస్ని ఇంత ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్.